హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం లేదు. రీసెంట్‌గా ఆహ్, నేను ఒక ఛానల్‌కి అంటే తెలుగు రాజ్యం ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాను. సంతోష్ యాంకర్ తమ్ముడు ఆహ్, నన్ను చాలా అభిమానిస్తాడు. సో, అయితే ఇంటర్వ్యూ చేశాను. చాలా బాగొచ్చింది. అందులో అంటే ఇంకా చాలా వాయిసెస్ చెయ్యాలి. మాక్సిమం జేశాను. ఇంకా మిస్ అయిన వాయిసెస్ కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూలో నా జర్నీకి సంబంధించిన విషయాలు, నా స్కూల్‌కి సంబంధించిన విషయాలు, మిమిక్రీ నేనెలా ప్రాక్టీస్ చేశాను, ఏ వాయిసులు కష్టంగా ఉంటాయి, ఏంటి అనేది మొత్తం అంతా అంటే నేను ఇంటర్వ్యూలో జనరల్‌గా ఏంటంటే ఒక 1 అవర్ ఇంటర్వ్యూ ఇస్తే అది ట్రిమ్ చేసి, కట్ చేసి హాఫ్ అన్ అవర్ అట్లా చేసి ఇస్తారు. కానీ 1 గంట 17 నిమిషాలు ఇంటర్వ్యూ వచ్చింది. అంటే అంత లాంగ్ ఇంటర్వ్యూ నేను చాలా వరకు కూడా కట్ చేయలేదు. అంటే నేను కొన్ని కొన్ని కట్ చేస్తారేమో అనుకున్నా. కట్ చేయలేదు. సరే ఎనీవే అయినా కూడా బాగుంది. ఇంటర్వ్యూ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాననమాట. సో, మీరు కూడా చూడండి. మన యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ నీలకంఠ ఇంటర్వ్యూ అని కొడితే చాలు. నా ఇంటర్వ్యూస్ అన్నీ వస్తాయి. నేను ఇచ్చిన వేరే వేరే ఛానల్స్‌కి ఇచ్చినవన్నీ కూడా. అయితే రీసెంట్‌గా తెలుగు రాజ్యం ఛానల్‌లో బ్లాక్ షర్ట్ ఏసుకొని ఇచ్చాననమాట. సో, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. చాలా బాగొచ్చినాయి వాయిసెస్ కూడా. సో, మీరు కూడా అందరూ కూడా చూడండి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. ఎక్కువ మంది జనరల్‌గా అడుగుతుంటారు. ఇంటర్వ్యూస్ చేయండి, ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటారు. చాలామంది అడిగారు. కొంతమందికి నేను టైం కుదరక మిస్ చేశాననమాట. అది ఒక్కొక్కసారి కావాలని కూడా నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఆహ్, కొంతమంది ఏంటంటే కమర్షియల్‌గా ఎక్కువగా థంబ్‌నెయిల్స్ రకరకాలుగా మార్చేసి పెడుతూ ఉంటారు. అదొకటి మనం చెప్పిన సబ్జెక్ట్ కొన్ని కొన్ని కట్ చేసేస్తూ ఉంటారు. అయితే సంతోష్‌తో చెప్పా. ఏది మ్యాటర్ ఏది కట్ చేయొద్దు. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇవి ఉంచాలి కంపల్సరీ అని చెప్పాను. అయితే నా స్కూల్ డేస్‌లో అప్పుడు నేను గురువుల్ని ఇమిటేట్ చేసింది గానీ, నా స్నేహితుల గురించి చెప్పిన విషయాలు గానీ, ఇలా ప్రతి మ్యాటర్ అంటే వాళ్ళు కొన్ని కొన్ని కట్ చేయాల్సినవి కూడా కట్ చేయలేదు. అది కొద్దిగా పర్వాలేదు. ఓకే. అయినా బావుంది. ఇంటర్వ్యూ చాలా బావుంది. బాగొచ్చింది. సో, అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు, మిమిక్రీ కళను ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు, ఇష్టపడేటువంటి వాళ్ళు మీరందరూ కూడా మన ఛానల్‌లో సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో మిమిక్రీ ఆర్టిస్ట్ నీలకంఠ ఇంటర్వ్యూ అని సెర్చ్ చేయండి. వీటితో పాటు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీరు గనక ఆ ఇంటర్వ్యూ ఏదైనా చూస్తే గనక అక్కడ ఒక కామెంట్ పెట్టండి. నేను కూడా చూస్తూ ఉంటాననమాట. సో, ఆహ్, అది విషయం. ఇంకా చెప్పాలి. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మీరైతే ఇంటర్వ్యూ చూడండి. ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయితే కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.